నేటి దినాలలో అనేక మంది మతోన్మాదులు, క్రీస్తు వ్యతిరేక శక్తులు మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది క్రైస్తవుల మీద బురద చల్లాలని ఆలోచనతో క్రైస్తవులు గొర్రె బిడ్డలు, వాళ్ళు క్రైస్తవులు అంటే గొర్రెలు అని మాట్లాడుతున్నారు. క్రైస్తవులు గొర్రె బిడ్డలు అని రాధా మనోహర్ దాస్ గారు చాలా సందర్భాలలో వాడుతుంటారు, మాట్లాడుతుంటారు. క్రైస్తవులు గొర్రె బిడ్డలో గొర్రెల వాళ్ళు అంటాడు. అయ్యా రాధా మనోహర్ దాస్ గారు, మీకు విషయం తెలుసో తెలీదు కానీ మన భారతదేశ తొలి ప్రధాని గారైనటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారు భారతదేశ స్వాతంత్ర పోరాట నాయకుడు, లౌకికవాదం కట్టుబడి ఉండాలి, అన్ని మతాల ప్రజలు సారసమ్యంగా జీవించాలి అని తెలియజేస్తూ ఆయన ఒక సందర్భంలో కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి, జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా క్రైస్తవులను అంతము చేస్తాం, క్రైస్తవులను లేకుండా నిర్మూలన చేస్తాం, క్రైస్తవులను నాశనం చేస్తామంటే మన భారతదేశ తొలి ప్రధాని గారైనటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పిన మాట ఏమిటో తెలుసా? క్రైస్తవ్యాన్ని ఆపండి, క్రైస్తవ్యం పెరిగిపోతుంది అని అన్నప్పుడు జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పిన మాట, క్రైస్తవులను లేపకండి, వారు నిద్రపోయే సింహం. నిద్రపోయే సింహాన్ని లేపితే ఏమవుతుంది? సింహం చాలా కోపపడుతుంది, సింహము గాండ్రిస్తుంది. క్రైస్తవులు నిద్రపోయే సింహాలో వారి లేపకండి అని జవహర్ లాల్ నెహ్రూ గారు సమాధానం ఇచ్చారు. ఈ రోజుల్లో అనేక మంది యేసుక్రీస్తు లోకానికి రావడం వలన, యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి రావడం వలన ఈ ప్రపంచానికి కీడు జరిగింది అంటున్నారు. కానీ క్రీస్తు ఆగమనం ద్వారా ఈ ప్రపంచానికి మేలే జరిగింది, కానీ కీడు జరగలేదు. క్రైస్తవ మిషనరీలు మన భారతదేశానికి వచ్చి మన భారతదేశంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను నిర్మూలన చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి మూఢనమ్మకం ఏమిటో తెలుసా? సతి సాగమనం.
భర్త చనిపోతే భార్యను కూడా చితి మీద వేసి కాల్చివేయాలి అనే ఒక భయంకరమైన మూఢనమ్మకాన్ని క్రైస్తవ మిషనరీలు నిర్మూలం చేయలేదా, రూపుమాపలేదా? మన భారతదేశానికి మిషనరీగా వచ్చినటువంటి డాక్టర్ విలియం కేరీ గారు సతి సహగమనాన్ని రూపుమాపలేదా అని నేను అడుగుతూ ఉన్నా. ఈ మధ్యలో నా అన్వేషణ అని యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నటువంటి అన్వేష్ అనే వ్యక్తి కూడా ఏమన్నాడో తెలుసా? క్రైస్తవుల వలనే దేశాలన్నీ నాశనమైపోతున్నాయి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒక మంచి ప్రపంచ యాత్రికుడు. అన్వేష్ అనే వ్యక్తి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాడు. కానీ ఈ మధ్య క్రైస్తవుల మీద పడి భయంకరమైన కారు కూతలు కూస్తూ క్రైస్తవుల మీద అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతూ క్రైస్తవుల వలనే దేశాలని నాశనం అవుతున్నాయి అంటూ ఉన్నాడు. ఆయన వీడియోలో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆ గొర్రె ఏది చెబితే ఈ గొర్రె నమ్ముతుంది, ఈ గొర్రె ఏది చెబితే ఆ గొర్రె నమ్ముతుంది అన్నారు. అయ్యా అన్వేష్ గారు, ఆలోచన చెయ్యండి. మన భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు క్రైస్తవుల కోసం ఏమని చెప్పాడో తెలుసా మీకు? క్రైస్తవులు నిద్రపోయే సింహాలో వారిని లేపకండి. నిద్రపోయే సింహాన్ని లేపితే ఏమవుతుందో తెలుసుగా? నిద్రపోయే సింహాన్ని లేపితే అది గాండ్రిస్తుంది, అది కోపపడుతుంది. అది నిద్ర లేచిన తర్వాత ఆ సింహం చీల్చి చెండాడుతుంది. క్రైస్తవులు కూడా నిద్రపోయే సింహాలో. క్రైస్తవులను లేపకండి. క్రైస్తవుల మీద కారు కూతలు కూయకండి. క్రైస్తవుల మీద అనుచిత వ్యాఖ్యలు, క్రైస్తవుల మీద ట్రోల్ చేయడం, క్రైస్తవులను నిర్మూలన చేస్తా, క్రైస్తవులను నాశనం చేస్తా అని పగడ్బాలు పలుకుతున్నటువంటి మీరు ఆలోచన చేయండి. క్రైస్తవులు ఎవరికి కూడా కీడు చేయరు, మేలే చేస్తారు. క్రైస్తవ మిషనరీలలో అనేక మంది మన భారతదేశానికి వచ్చి భారతదేశంలో క్రైస్తవ మిషనరీల ద్వారా ఎన్నో కాలేజీలు కట్టబడ్డాయి. ఈరోజు నీవు మంచి కాలేజీలో చదువుతున్నావు, కాలేజీకి వెళ్తున్నావు అంటే ఆ కాలేజీలు మొట్టమొదటిగా స్థాపించిన వ్యక్తి ఎవరో తెలుసా? డాక్టర్ విలియం కేరీ గారు. ఈరోజు న్యూస్ పేపర్ చదువుతున్నావంటే మొట్టమొదట న్యూస్ పేపర్ను స్థాపించింది ఎవరో తెలుసా? డాక్టర్ విలియం కేరీ గారు. ఈరోజు మంచి మంచి హాస్పిటల్స్ కట్టబడి ఉన్నాయి. నువ్వు మంచి వైద్యం పొందుకొని బయటకు వస్తున్నావంటే ఎవరో తెలుసా? క్రైస్తవ మిషనరీలు కట్టించారు. కానీ ఈరోజు నువ్వు మాట్లాడుతున్న మాట, అయ్యా రాధా మనోహర్ దాస్ గారు, అయ్యా అన్వేష్ గారు, ఇంకా క్రైస్తవుల మీద వ్యతిరేకంగా బురద చల్లుతున్న మీతో నేను మాట్లాడుతున్నా. క్రైస్తవులు మేలు చేసేవారు గాని కీడు చేసేవారు కాదు. గమనించండి, ఆలోచన చేయండి. మీ ఫేమస్ కోసం, మీ డబ్బు సంపాదన కోసం, మీకు అనేక మంది ఫేవరెట్ గా ఉండడం కోసం
మీ పేరు సంపాదించడం కోసం క్రైస్తవుల మీద బురద చల్లడం, క్రైస్తవులు గొర్రెలు అనడం, క్రైస్తవులు గొర్రెల బిడ్డలు అని మాట్లాడడం మానేయండి. క్రైస్తవులు గొర్రెల బిడ్డలు కాదు. క్రైస్తవులు నిద్రపోయే సింహాలను లేపకండి. లేపారా ఏమవుతుందో మీకు తెలుసు. క్రైస్తవులు అనేకులను మంచి మార్గములు నడిపించేవారు. ప్రపంచంలో ఏ దొంగను ఎవరు మార్చలేరు. ప్రపంచంలో ఏ తాగుబోతుని ఎవరు మార్చలేరు. గాని ప్రపంచంలో ఉన్న దొంగలను, ప్రపంచంలో ఉన్న వ్యభిచారులను, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది జంతు స్వభావము కలిగిన వారిని సహితం మార్చగలిగినది ఏదైనా ఉన్నది అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో ఉన్న వాక్యాలే, క్రీస్తు ప్రేమనే అనేకులను మంచి మార్గములో నడిపిస్తుంది. అనేకులను బ్రతుకులను మారుస్తున్నది ఒక్క బైబిల్ మాత్రమే. అనేక బ్రతుకులను బాగు చేసింది బైబిల్. అనేక బ్రతుకులను మంచి మార్గంలో నడిపిస్తున్న వారు క్రైస్తవులు. అనేకులను పాపము నుండి, వారి క్రూరమైన మనస్తత్వం నుండి మార్చినది యేసయ్య ప్రేమ. నా యేసయ్య ప్రేమకు మించిన ప్రేమ ప్రపంచంలోనే ఎవరిది లేదు. ఆయన ప్రేమ స్వరూపుడు గనుకనే ఆయన ప్రపంచాన్ని జయించాడు. ప్రపంచానికి ఇప్పటికీ ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపుడు. ఎల్కే అద్వానీ గారు గొప్ప నాయకుడు, గొప్ప వక్త. ఏమని చెప్పారో తెలుసా? ప్రపంచంలో దేనినైనా ఆపగలము గాని క్రైస్తవ్యాన్ని ఆపలేము అన్నాడు. క్రైస్తవులను ఆపు చేస్తాం, క్రైస్తవులను సువార్త ప్రకటించకుండా ఆపేస్తాం అంటున్నారు మీరు. ఒకనాడు నెపోలియన్ గారు ఏమన్నారంటే, తన దగ్గరకు వచ్చినటువంటి సైనికులకు ప్రపంచంలోని ఆ పటాన్ని చూపిస్తూ, ఆ ప్రపంచ పటంలో ఉన్న చైనా దేశాన్ని చూపిస్తూ ఇలా అన్నారు, ఇదిగో నిద్రపోతున్న సింహం, దాన్ని నిద్రపోనివ్వండి. అది నిద్ర లేచింది అంటే బాగోదు, ప్రపంచాన్ని వణికిస్తుంది. అదే క్రైస్తవులు ప్రపంచాన్ని వణికించగలరు, కానీ నిద్రపోయే సింహాలాగా ఉన్నారు. నిద్ర లేవనివ్వకండి. ఒకరోజు సాతానుడు తన సైన్యముతో అంటుంది, క్రైస్తవ సంఘము నిద్ర లేచిందంటే క్రైస్తవ సంఘము ముందు పాతాళలోక ద్వారాలు నిలవలేవు. క్రైస్తవ సంఘాలను నిద్రపోనివ్వండి అని సైతానుడు చెప్పాడు. కాబట్టి అనేక మంది గొప్ప గొప్పవారు క్రీస్తు ప్రేమను చాటినవారు, అనేక మంది వక్తలు క్రీస్తు గొప్పవాడు, క్రీస్తు ప్రేమమయుడు, క్రీస్తు ప్రేమస్వరూపుడు, క్రైస్తవులు నిద్రపోయే సింహాలు, వారిని లేపకండి అని అన్నారు. ఇప్పటికైనా గ్రహించి నిద్రపోయే సింహాలను లేపకండి.